హలో ఆల్. ప్రస్తుతం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఈ బ్యాంగిల్ అయితే బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. అది ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. దానికోసం నేను ముందుగా ఒక 4 కట్ బ్యాంగిల్స్లో 2 బ్యాంగిల్స్ తీసుకుని గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేసేసాను అనమాట. దీని నుంచి ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఆ ట్రెండింగ్ బ్యాంగిల్స్ని ఎలా చేసుకోవాలి అనేది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు చూపించబోయే బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను అనమాట. మేకింగ్ వీడియో ఏం చూడలేదు, ఇదంతా నా ఓన్గా నేను తయారు చేసిన బ్యాంగిల్స్ అనమాట. వాళ్ళు జస్ట్ పిక్ పెడితే ఆ పిక్ని చూశాను అంతే. ఇక్కడ వచ్చేసి నేను ఒక రౌండ్ మన బ్యాంగిల్ డయామీటర్లో ఒక పేపర్ని కట్ చేసుకున్నాను. దానికి 4 సైడ్స్ ఈక్వల్గా లైన్స్ డ్రా చేసుకున్నాను అనమాట. ఇది దేనికోసం అంటే మనం బ్యాంగిల్ మీద కుందన్స్ అతికించేటప్పుడు ఈక్వల్గా ఆల్ సైడ్స్ ఈక్వల్గా అంటించడానికి ఇదొక టిప్ అనమాట. అందుకోసమే నేను అలా డ్రా చేసుకుని కుందన్స్ని అయితే అంటిస్తున్నాను. ఏంటి కుందన్స్ పొడుకోపెట్టి ఇట్లా అంటిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, మనం చేయబోయే బ్యాంగిల్స్కి ఇక్కడి నుంచే ప్రాసెస్ స్టార్ట్ అనమాట. కుందన్స్ని అయితే 4 సైడ్స్ 4 కుందన్స్ స్టిక్ చేసుకోవాలన్నమాట. మీరు 2 కావాలంటే 2 కూడా స్టిక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. 4 కన్నా ఎక్కువ మించితే బాగోదు బ్యాంగిల్ చూడటానికి. అప్పుడు మామూలు బ్యాంగిల్కి ఈ 2 in 1 బ్యాంగిల్కి డిఫరెన్స్ ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నేనైతే 4 సైడ్సే అంటించేసుకున్నాను. ఫస్ట్ ఒక లేయర్ కుందన్స్ అంటించుకున్నాను. ఇవి బాగా స్టిక్ అయిన తర్వాత ఇంకొక సెకండ్ లేయర్ కూడా కుందన్స్ని అంటించుకోవాలి. ఇలా 2 కుందన్స్ని అంటించుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ బ్యాంగిల్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాం కదండి, అప్పటి నుంచి నాలో ఒక కుతూహలం అయితే ఏర్పడిందనమాట. నేను కూడా ఇలాంటి బ్యాంగిల్స్ ఖచ్చితంగా ట్రై చేయాలి అని చెప్పేసి ఇంకా ఎట్లా అయితే ట్రై చేసి మనమైతే బ్యాంగిల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసామన్నమాట. ఇంకా మనం చేసి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను, ఇంకా వెంటనే షేర్ చేశాను అనమాట. ఒకవేళ ఫ్లాప్ అయితే ఇది వీడియో పెట్టేదాన్ని కాదు, సక్సెస్ అయ్యాం కాబట్టి నేను ఇంకా వెంటనే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే ఒక టిప్ చెప్తానండి. మనము ఇంకొక బ్యాంగిల్ని అటాచ్ చేయబోతున్నాం కదా, అటాచ్ చేసేటప్పుడు ఇలా నిలబెట్టి అయితే అటాచ్ చేయొద్దు, కింద పెట్టేసేయండి. నేల మీద పెట్టేసేసి అంటే ఫ్లాట్గా ఉన్న దాని మీద సర్ఫేస్ మీద పెట్టేసేసి అయితే స్టిక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అలా నిలబెట్టి చేయడం వల్ల ఏంటంటే గ్లూ అంటుకోదు, బ్యాంగిల్ అంటుకోదు అనమాట, జారిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి అంటించేస్తే చాలా చక్కగా అతుక్కుపోతుంది అనమాట. బ్యాంగిల్ అయితే అతుక్కుపోయింది. నేను అంటించిన తర్వాత వదిలేశాను. అది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతే నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా, నేను పట్టుకున్నా కానీ జారట్లేదు, డ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఆ బీడ్స్ కనిపించకుండా ఉండడానికి ఒక థ్రెడ్ని తీసుకుని ర్యాప్ అయితే చేసేస్తున్నాను. సేమ్ అదే కలర్ థ్రెడ్ అనమాట, గోల్డ్ కలర్ థ్రెడ్డే యూజ్ చేస్తున్నాను అనమాట. నేనేంటంటే ఇది ఇక్కడ బ్యాంగిల్ మీద అంటించి ర్యాప్ చేసేటప్పుడు కూడా అది డ్రై అయిపోనివ్వండి. డ్రై అయిపోయిన తర్వాత మనం ర్యాప్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ర్యాపింగ్ చేసేటప్పుడు చాలా టైట్గా లాగాలి. ఆ టైట్గా లాగేటప్పుడు ఏంటంటే మనం అంటించాం కదా ఫస్ట్ జాయింట్ అనేది, ఆ జాయింట్ ఊడొచ్చేస్తుంది. అందుకని చెప్పేసి చక్కగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ర్యాప్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. మనం అంతా ర్యాప్ చేయాల్సిన అవసరం లేదు. మనం 4 సైడ్స్ అంటించాం కదా, ఆ 4 సైడ్స్ ఉన్న కుందన్స్ని కనిపించకుండా ఉండడానికి మనము ఈ థ్రెడ్ అనేది ర్యాప్ చేస్తున్నాం అనమాట. ఇలా 4 సైడ్స్ అయితే ర్యాప్ చేసేసుకున్నాను. బ్యాంగిల్ అవుట్లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ర్యాప్ చేసేసిన తర్వాత. ఇప్పుడు దీనిపైన మనం కుందన్స్ని అంటించుకుందాము. మీ దగ్గర ఏ కుందన్స్ అవైలబుల్గా ఉంటే ఆ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. నేను కొంచెం మల్టీ కలర్ చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ఇంకా ఇది వచ్చేసి 4mm కుందన్ మల్టీ కలర్స్లో తీసుకున్నాను అనమాట. ఈ స్టిక్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలు కుందన్స్ని అంటించడానికి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది నేను బయట పర్చేస్ చేశాను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే. ఈ స్టిక్ వచ్చేసి నాకు 70 రూపీసో 80 రూపీసో పడింది, కరెక్ట్గా గుర్తులేదు ఛార్జ్ ఎంత అనేది.
ఇప్పుడైతే మనం ఈ వ్రాప్ చేసింది కాకుండా మిగతా బ్యాంగిల్ ఉంది కదా, ఆ బ్యాంగిల్ మీద అయితే కుందన్స్ని అంటించేసి చూసుకుందాము. ఇలా 4 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 4 సైడ్స్ని కుందన్స్ని అంటించేసిన తర్వాత ఈ గ్యాప్లు ఉన్నాయి కదండి, ఆ గ్యాప్స్ మీద అయితే మనం ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ మీ ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 3D లోటస్ అయితే ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. కాకపోతే ఈ వెడల్పు అనేది అంత ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా దాన్ని అంత ఫిల్ చేస్తేనే ఆ బ్యాంగిల్కి అందం వచ్చిద్దని మాత్రం అర్థమైంది. అంటే కొత్త కదా, తెలియలేదు నాకు. ఇక్కడ వచ్చేసి హెవీ డిజైన్స్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. మీకు త్వరగా చూయించేసేయాలి అన్న తొందరలో, ఆతృతలో చిన్నగా సింపుల్ డిజైన్స్తో ముగిచ్చేసాను అనమాట. ఈ బ్యాంగిల్ రెడీ అయిపోయిన తర్వాత నా హ్యాండ్కి కూడా వేసుకుని చూసానండి. అసలు ఎంత మంచి లుకింగ్ వచ్చిందో. ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే చాలా అనిపించింది అనమాట. అంత హెవీ లుక్ అయితే వచ్చింది బ్యాంగిల్ ద్వారా. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్విన్ మామీ.